మద్యం పాలసీ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం ఆఫ్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. లిక్కర్ స్కామ్ లో 15 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ సోమవారం ఉదయం తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల గరిష్టానికి చేరుకున్నాయి. సూర్యుడి ప్రతాపంతో ఉదయం నుంచే ఉక్కపోత మొదలవుతోంది. పొద్దున 9 గంటలకే బాలుడు భగభగమంటున్నారు. మాటూరు మండల వ్యాప్తంగా గ్రామాల్లోని అనుమతులు తీసుకున్న తరువాతనే ఇంటి నిర్మాణాలు చేపట్టాలని మండల పరిషత్ అధికారి క్రాంతి సూచించారు. మండలంలోని గుట్టుముక్కుల గ్రామంలో అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణాన్ని నిర్మిస్తున్న వారికి అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మాణం చేపట్టాలని హెచ్చరించారు. మాటూరు మండలంలోని చిక్లి, కొత్తపల్లి, గుజ్జిలి, వల్లభాపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చైర్మన్ బూరోల అశోక్, క్లస్టర్ అధికారులు సత్యనారాయణ, రవీంద్ర నాయక్ ప్రారంభించారు. నేపథ్యంలో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రకటించిన బోనస్ పై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరారు. దర్పల్లి మండలంలో దర్పల్లి మద్దుల అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో వినాయక విగ్రహం దాత నల్ల హనుమంత్ రెడ్డి ఇవ్వగా గోవింపల్లికి చెందిన కర్రోల బొర్రల ధ్వజస్తంభం ప్రతిష్ఠించి ఈ సందర్భంగా అన్నసత్రం కూడా నిర్వహించారు. సిరికొండ మండలంలోని తూంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పరిధిలోని గోప్యాతాండ, సర్పంచ్ తాండా గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సిరికొండ మండల వ్యవసాయ అధికారి జె వెంకటేష్ ప్రారంభించారు. దర్పల్లి మండలం రామడుగు రైతు వేదిక వద్ద టెంకాయ కొట్టి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఈఓ మనోజ్, సొసైటీ సిఇఓ ప్రవీణ్ ప్రారంభించారు. రెంజల్ మండలంలోని దూపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డింటో సిఇఓ జీవన్ రెడ్డి ప్రారంభించారు. బోధన్ ఇందూర్ బిఎడ్ కళాశాలలో పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బోధన్ ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్ మరియు బోధన్ ఎంఆర్ఓ గారు పాల్గొన్నారు.